మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమన్ ఘంటసాల సత్యసాయి గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, చాలా వరకు మన తెలుగు రాష్ట్రాలలో హనుమాన్ జయంతి 2 సార్లు జరుపుకుంటాం. ఒకటి చైత్ర పౌర్ణమిలో, ఒకసారి వైశాఖ మాసంలో. సో అసలు చైత్ర పౌర్ణమిలో ఎందుకు జరుపుకోవాలి, వైశాఖ బహుళ దశమి రోజు కూడా జరుపుకుంటాం కదా, రెండిటికి డిఫరెన్స్ ఏంటంటారు అసలు? జై శ్రీరామ్, జై హనుమాన్. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమతి విజయోత్సవం, హనుమత్ జయంతి. హనుమతి విజయోత్సవం అంటే చైత్ర మాసంలో పౌర్ణమి రోజు వచ్చేది హనుమతి విజయోత్సవం. హనుమాన్ జయంతి అంటే వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్రా ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతి. ఇది సీతమ్మ వారికి రాముల వారిచ్చిన అంగుళీకాన్ని ఆంజనేయ స్వామి వారి సీతమ్మ వారికి ఇచ్చింది విజయోత్సవం. అది చైత్ర పౌర్ణమిలో, అది చైత్ర పౌర్ణమి రోజు, చైత్ర పౌర్ణమి రోజు. అందుకనే దాన్ని విజయోత్సవం అన్నారు. సీతమ్మ వారిని చూసి విజయోత్సవంగా ఆయన ఆనందపడిన దాన్ని విజయోత్సవం అన్నారు. మనం ఇటుపక్కకు వస్తే వైశాఖ మాసే కృష్ణాయం, ఇది నేను చెప్పింది కాదు, నా శ్లోకాలు కాదు ఇవి. వైశాఖ మాసే కృష్ణాయం, కృష్ణపక్షంలో దశమ్యాం, దశమి రోజు మందవాసరి రోజు పూర్వభాద్ర నక్షత్రం ఏ రోజు వస్తే ఆ రోజు స్వామివారు పుట్టిన నక్షత్రం, పుట్టినరోజు అది. దాన్ని హనుమత్ జయంతి అంటారు. అంటే సరే, ఎవరు ఏం చేసినా స్వామివారిని ఇంకోసారి చేసుకోవడంలో తప్పు లేదు. నేను విజయోత్సవం చేస్తాను, హనుమత్ జయంతి చేస్తాను, అలాగే హనుమత్ వ్రతం రోజు చేస్తాను, తులసీదాస్ జయంతి కూడా చేస్తాను. మనకి ఇక్కడ తులసీదాస్ జయంతి పెద్దగా అలవాటు ఉండదు. నార్త్లో తులసీదాస్ జయంతి ఉంటుంది, మనకి తులసీదాస్ జయంతి ఇక్కడ ఉండదు. అందుకని నేనేం చేస్తానంటే, అసలు హనుమాన్ చాలీసా పుట్టింది తులసీదాస్ గారితో కాబట్టి తులసీదాస్ జయంతి కూడా జరిపించారు. ఇది కనుక ఎన్నిసార్లు మీరు రోజు విజయోత్సవం జరుపుకున్నా ఎవరేం అడిగేవాళ్ళు లేరు. రోజు హనుమత్ జయంతి జరుపుకున్నా విజయోత్సవం. కాకపోతే ఏంటంటే లెక్క ప్రకారం హనుమతి విజయోత్సవం అంటే చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి. ఆ రోజు మీరు జెండాలు కట్టి అందరూ ఇవి చేస్తుంటారు, ఉత్సవం చేస్తుంటారు. అలాగే సేమ్ హనుమత్ జయంతి రేపు 12వ తారీఖు. ఈసారి ఏంటంటే మంగళవారం వచ్చింది హనుమత్ జయంతి. మంచి శుభదనం. మంగళవారం రోజే స్వామికి ఇష్టమైన రోజు మంగళవారం వచ్చింది కాబట్టి నేను 11, 12, 13 3 రోజులు హనుమత్ జయంతి యథాప్రకారం నేను 3 రోజులు చేస్తాను. 11, 12, 13, 12వ తారీఖు హనుమత్ జయంతి వచ్చింది ఈసారి. 11వ తారీఖు నేను కలశ స్థాపన చేసి 12 ఆ రోజు 11 సాయంత్రం లోక కళ్యాణార్థం అందరి ఆరోగ్యం కోసం సంపుటీకరణ సహిత హనుమాన్ చాలీసా పారాయణ చేసి 11వ తారీఖు 12వ తారీఖు హనుమాన్ జయంతి చేసి 13వ తారీఖు లోక కళ్యాణార్థం సీతారామ కళ్యాణం చేస్తారు. 13 సాయంత్రం 3 రోజులు ఉదయం పూట సంపుటీకరణ సహిత హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారు. 3 రోజులు ఉదయం పూట మంజుసూక్త హోమం చేసి మొదటి రోజు సాయంత్రం ఆరోగ్యం కోసం సంపుటీకరణ సహిత హనుమాన్ చాలీసా అందరి ఆరోగ్యం కోసం, 2వ రోజు హనుమాన్ చాలీసా పారాయణ మూలమంత్ర సహితంగా, 3వ రోజు సీతారామ కళ్యాణం చేస్తాను. ఇది యాక్చువల్గా అందుకని నేను విజయోత్సవం చేస్తాను, కళ్యాణం 3 రోజులు జయంతి చేస్తాను. జయంతి తర్వాత లోక కళ్యాణార్థం రామ కళ్యాణం చేస్తాను. రామ కళ్యాణం మన లోక కళ్యాణం, సీతారామ కళ్యాణం అంటే లోక కళ్యాణం. సో లోక కళ్యాణార్థం లోకం సుభిక్షంగా ఉండాలని హనుమత్ జయంతి అయిన మర్నాడు నేను సీతారామ కళ్యాణం కూడా చేస్తాను. గురుగారు, మరి విశేషంగా స్వామివారికి తమలపాకులు, వడమాల, ఇప్పుడు చూస్తున్నట్టుగా మామిడి పళ్ళు, అరటి పళ్ళు పెట్టారు కదా, మీరు అరటి పళ్ళు కూడా పెట్టారు. ఎక్కువ వరకు ఎందుకని అంత ప్రీతికరం స్వామివారికి? ఒకటి, అరటి చెట్లలో అరటి తోటలో ఎక్కువ ఉంటాడు. ఆయన రంభావన విహారుడు. అరటి ఆకులు, అరటి చెట్లు, అరటి పళ్ళు. అందుకనే మీకు చెప్పింది, అరటి పండు నైవేద్యం పెట్టండి, స్వామివారు టుష్మని మీకు ఈజీగా అవుతాడు. మీరు భక్తిగా చేయండి. నేను మళ్ళా చెప్తాను, ఆర్భాటాలు వద్దు. మీరు భక్తిగా చేసుకుని, ఇప్పుడు నా ఇంట్లో నాకు ఆర్భాటం అయితే నా ఇష్టం, నాకు ఆనందం.
నేను ఏ గుడికి వెళ్ళక్కర్లేదు, చక్కగా కూర్చొని నేను స్వామిని నా ఇంట్లో నేను కూర్చొని నేను ఇంతే పూజ చేసుకుంటాను. ఇంతే చేయండి. నేను ఇన్ని మాలలేసి మీరు వేయమని నేను చెప్పను. ఒక్క పుష్పం మీరు ఇంట్లో ఉన్నదే ఒక్క పుష్పం పెట్టండి. స్వామి నాకు ఆర్థిక స్తోమత లేదు, తప్పులు ఇదేమన్నాడు స్వామి, కొట్టడు ఆయన మిమ్మల్ని. ఎందుకంటే ఇచ్చేది ఆయనే కదా. నీకు భక్తి ఉందా లేదా అని ఆలోచిస్తాడు స్వామి. నీ కర్మను తొలగించుకోవడానికి తగ్గించుకోవడానికి నువ్వు భక్తిగా హనుమాన్ చాలీస చెయ్యి. నీకు వచ్చిన సుందరాకాండ చెయ్యి. నీకు లేదు అవి లేదు ఇది లేదు, నాకు ఏమీ రాదు స్వామి, రామ 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 అను, హనుమ 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 అను. అదంటే నేను ఇదివరకు బోల్డెన్ సార్లు చెప్పాను. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రువున్ సంహారమాం రక్షశ్రియం దాపయమే ప్రభు. చదువుకోండి, ఇది చదువుకోండి. ఆ పదామపహర్తారం ధాతారం అంటే 10 మంది చదివేపటికి ఇది దీనికేం విలువ లేదేమో అనుకుంటాం. చాలా పొరపాటు. ఎప్పుడైనా మనం చదివే శ్లోకానికి విలువ ఉంటుంది. నేను చెప్పేది ఇది మంత్రం కాదు. అలా అని ఎవరు బీజాక్షరాల జోలికి పోకండి, బీజాక్షరాలు ముట్టుకోకండి, బీజాక్షరాలతో మీరు చేద్దామని ప్రయత్నించకండి, మంత్ర జపాలు చెయ్యొద్దు, వద్దు. మీ పరిస్థితులు ఏమిటో తెలియదు. మీ ఇంట్లో అంటుందా ముట్టుందా ఇంకోటి ఉందో మీకు తెలియదు. మన ఇంట్లోకి 4 వచ్చి పెడుతున్న ఇళ్ళు ఉన్నప్పుడు 4 ఒక్కో రకంగా ఉంటారు. కనుక అలాంటివి చేయొద్దు. చక్కటి అందుకనే నేను ఇంకోటి కూడా చెప్తాను, తెల్లార్జామం చేసుకోండి, ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజు. ఆ పూట మీరు 6:30 దాటిందంటే ఇంటి ముందు రేకుల సామాన్లు అవి ఇవి వెండకాయలు బెరకాయలు కూరగాయల వాళ్ళు వచ్చేస్తుంటారు. అందుకని మీరు తెల్లార్జామం 4:30 to 5:30 చేసుకోండి. ఈ మంత్రాన్ని చదువుకోండి, చాలు జీవితం. గురువుగారు, మరి ఈ రోజు ఇంట్లో ఎలా పూజ చేసుకోవచ్చు అంటారండి? నేను ఒకటి చెప్తాను, ఎలా పూజ చేసుకోవాలి అంటే, డబ్బు ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు. ఇక్కడ భక్తి ముఖ్యం, మెయిన్గా భక్తి ముఖ్యం. ఈ మధ్యన చాలా మంది అడుగుతున్నారు, ఏమంటే హనుమాన్ చాలీసా ఎలా చేసుకోవాలి, భక్తి ఎలా చేసుకోవాలి, హనుమ జయంతి రోజు ఎలా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాని నేను మళ్ళా అందరికీ చెప్తున్నాను. 11 రోజులు మీకేమన్నా కార్యసిద్ధి కావాలి అనుకుంటే, ఉద్యోగం కానీ, పెళ్లి కానీ, ఇంకోటి కానీ, ఆరోగ్యం కానీ, మీ తీవ్రతను బట్టి మీ పరిస్థితిని బట్టి నా ఉద్దేశంలో నేను చెప్పేదంటే, బ్రాహ్మీ ముహూర్తం 4:30, 5:30 మధ్యలో రోజుకి 11 సార్లు హనుమాన్ చాలీసా చేయండి. రోజుకి 11 సార్లు 2 అరటిపళ్ళు నైవేద్యం పెట్టండి స్వామివారికి. 2 అరటిపళ్ళు, రోజుకి 2 అరటిపళ్ళు. దాని మీద తొక్క తీసి 2 బొట్లు తేనె వేయండి. తేనె వేసి నైవేద్యం పెట్టండి. 11 రోజులు, రోజుకి 11 సార్లు హనుమాన్ చాలీసా, 4:30 to 5:30. కానీ 4:30 to 5:30 మధ్యలోనే ఖచ్చితంగా ఒక రోజు మొదలెడితే అదే రోజు, అదే 11 రోజులు ఇంచుమించుగా టైము ఒక 5-10 నిమిషాల తేడాలో మీరు చేయండి. అలాగే ఎక్కడ ఏ ప్రదేశంలో కూర్చున్నారో 11 రోజులు అదే ప్రదేశంలో కూర్చోవాలి. మరి వాళ్ళు ఇక్కడ కూర్చొని రేపు ఆ గదిలో కూర్చుంటా, లేకపోతే రేపు నేను ఊరెడుతున్నాను అక్కడ కుదరదు. 11 రోజులు ఒకటే ప్రదేశంలో కూర్చోండి. ఇంచుమించు 5-10 నిమిషాల తేడాలో అదే టైంలో చేయండి. స్వామివారు ఆ టైంకి ఎరా వచ్చావా, ఏమిటిరా నాకు చేస్తావా అని అడుగుతారు. మీరు స్టార్ట్ చేయండి, ఆయన రాకపోతే నన్ను అడగండి. మీరు ఈవెన్ సుందరాకాండ పారాయణ కూడా నేను చెప్తున్నాను. సుందరాకాండ పారాయణ కూడా చక్కగా 60 సర్గలు. మీకు ఓపిక లేదు, ఒక్కరోజు చదువుకోలేరు, రోజుకు 1 సర్గ చదువుకోండి. అయ్యా లేదు వారం రోజులు చదువుకోగలం, వారం రోజులు డివైడెడ్ బై 68 వేయండి. 28 ఎన్ని సర్గలు మీరు చదవగలరో అదే టైము. మళ్ళా నేను చెప్తున్నాను, ఇవాళ పొద్దున్న చదువుతా రేపు సాయంత్రం చదువుతా అంటే కాదు. హనుమాన్ చాలీసా కానీ, సుందరకాండ కానీ ఇవన్నీ అదే టైంలో చెయ్యండి. చేస్తే మీకు ఫలితం వస్తుంది. హనుమాన్ చాలీసా చేసిన, సుందరాకాండ పారాయణ చేసిన, ఇక్కడ ఏమండి మేము ఎలా పూజ చేస్తే ఏమొస్తుంది? నేను ఇక్కడ భక్తి ముఖ్యం, మెయిన్ భక్తి. 108 వడమాల, 108 అప్పాలమాల, 14 అరటిగెలలు ఏమండి పెట్టేశాను, 300 మామిడి పళ్ళు పెట్టాను. నాకు స్వామి అంటే మనసు చిత్తం లేకుండా మీరు ఎన్ని పెట్టినా స్వామి ఏమీ చెయ్యడు. భక్తిగా 2 అరటిపళ్ళు పెట్టండి. మీరు మిగతా డబ్బులతో ఏం చేస్తారంటే అన్నదానం చేయండి. చక్కగా స్వామివారి పేరు పెట్టి అందరికీ అన్నదానం చేయండి. ఇది మీకు ఫలితాన్ని ఇస్తుంది. నేను ఇంట్లో ఇంత చేశానండి, తినేవాడు ఎవడలేడు, ఎందుకుంటాడు? ఎవడుంటాడు నీ ఇంట్లో? నీ ముగ్గురు, నీ భార్య, భర్త, పిల్లలో, ఇంత తప్ప ఎవరు ఉంటారు? నేను అనేది ఏంటంటే
భక్తిగా చేయండి. ఓపిక ఉందా పిలవండి, అందరినీ పిలుచుకోండి, అందరినీ హనుమాన్ చాలీసా చేసే వాళ్ళని పిలవండి, మీ ఇంట్లో హనుమాన్ చాలీసా చేయండి, చుట్టుపక్కల వాళ్ళని పిలవండి, వాళ్ళకి అన్నదానం. లేదండి, చక్కగా రోడ్డు మీదకి తీసుకెళ్ళండి, మీకు నచ్చినది వండండి, ప్యాకెట్లు పెట్టండి, అందరికీ ఇవ్వండి. హనుమ హనుమ రామ 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 అని ఆ ప్రసాదాన్ని ఇవ్వండి అందరికీ. స్వామి మీకు ఫలితం ఇస్తారు. డబ్బు ఉంటే ఏమండి, డబ్బు లేదు నష్టం లేదు. భగవంతుడికి అందరికీ ఒకే యోగం కలనివ్వడు. ఒక్కోసారి ఒక్కో టైంలో అప్ అండ్ డౌన్లు వస్తాయి. మనం కష్టంతోనే భగవంతుని సామాన్యంగా కష్టంలోనే ఉన్నప్పుడు భగవంతుడు తెలుస్తారు. మన మానవ నైజం ఏంటంటే సుఖంలో ఉంటే అసలు పట్టించుకోం భగవంతుని, అస్సలు పట్టించుకోం. మనం మన పిల్లలు లేదా మన వాళ్ళు మనం ఎంజాయ్ చేస్తూ లైఫ్ని చేస్తాం. ఎప్పుడన్నా సరదాగా ఒకసారి హాయ్ బాయ్ అంటాం తప్ప స్వామివారిని ఎప్పుడు మీకు నచ్చిన స్వామి, నేను చెప్పేది ఆంజనేయ స్వామి గురించి కాదు, ఎవరైనా ఏదే ఉన్నాయి తప్పది. మీరు సుఖంలో ఉన్నా కష్టంలో ఉన్నా ఏది ఇచ్చినా స్వామి నీ ప్రసాదం, నువ్వు ఇచ్చావు స్వామి చాలు నాకు, ఇది చాలు నాకు, ఇలా ఉండండి. మీరు 24 గంటలు కొంచెం కొంచెం మీ కర్మలను బట్టి కష్టాలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, డౌట్ లేదు. కానీ దాన్ని అధిగమించడానికి మీ భక్తో, మీరు చేసిన పుణ్యమో, మీరు చేసిన ప్రసాదం ఇది ఉంటుంది చూడండి. వాడు కడుపులో తిని ఆహా రామా పెట్టావయ్యా భోజనం అన్నాడు అనుకోండి, అది మీకు శాంతి. ఇది చెయ్యండి, ఇది చేసుకుంటే మీకు ఉపయోగం. గురుగారు మొత్తం మీద హనుమాన్ జయంతి యొక్క విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.